కళ్ళు పోగొచ్చిన దేవుడు ఇల్లు చూపక మానడు అన్నట్టు ఇక మరి నువ్వే మా దిక్కు నువ్వే మా దిక్కు నువ్వే మా పెద్దను రేవంత్ అన్నా అని ఇట్లా కార్లో కూర్చొని పబ్బతి పడితే పాయ్ రేవంత్ అయ్యా నీ దండం పెట్టి గేట్లు మాత్రం పురాగా తీసేసరికి ఇక మేమని లైన్లు కడుతుర్రట. ఇక మరి వాళ్ళు ఎవరో సుతపోతున్నారు చూద్దాం. కంచు మెట్టే మంటి గాజు ఉంటే కావలసింది ఏముంది అన్నట్టు పెద్ద కుర్చీలో కూర్చున్న రేవంతము బుడ్డ కుర్చీ అడిగితే ఇస్తానన్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? అయినా గాలి మొత్తం చెయ్యి ఎటు తిప్పితే గటే తిరుగుతుంది అన్నట్టుగా సీఎం రేవంత్ బుడ్డ కుర్చీ ఇచ్చినా ఏం లేదు ఇవ్వకున్నా ఏం లేదు కానీ ఉన్న ఆస్తులను కాపాడుకుంటేందుకు కండు పెద్దగున్నా కడుపు మాత్రం చిన్నదే అని కారు దిగి చేతికి షేకాండు ఇస్తేందుకు మళ్ళీ 7 ఏకమై రేవంతమయ్య తెరిచిన గేట్లు దాటి లోపలికి వచ్చి కండువాలు మార్చుకుంటేందుకు సిద్ధంగా ఉన్నారట. ఎదురు చూస్తా ఉన్నారట పాపం. కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, తెల్ల వెంకటరావు, ప్రకాష్ గౌడు, కాళే యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, మాణిక్ రావు. ఇక ఆల్రెడీ రేవంత్ను కలిసిన ముచ్చట ఇదందరికీ ఎరుకున్నదే సంగతి, కానీ అధికారికంగా చెప్పుకోలేదు. కానీ ఇప్పుడు కారు దిగి కేసీరావుకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం ముచ్చుకుంటేందుకు సిద్ధంగా ఉన్నారనుల్లా ఈ 7. ఇక మరి కోసకు కేసీరావు పరిస్థితి గడ్డివాములో సూది పోగొట్టుకొని దేవుడు ఆడుకున్నట్టే ఉందటనుల్లా. పాడుపడ ఎట్ట చేయాలనో ఏం చేయాలనో పోయిగా.